హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు న్యూస్ పేపర్లలో ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అయితే చూద్దామండి. మనకు టెట్ ఎగ్జామ్కి ఎంతమంది అప్లై చేశారు, అలాగే ఎస్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళు అయితే అప్లై చేశారు కదా, సో వాళ్ళకి మనీ వచ్చేసి రీఫండ్ అవుతుందా అవదా అనేటటువంటి విషయాలను వచ్చేసి మనము ఈ వీడియోలో అయితే చూద్దామండి. 27 నుంచి మనకు ఏపీ టెట్ 2024 అయితే జరగబోతుందండి. మొత్తం ఆన్లైన్లో వచ్చేసి 2,67,559 మంది అయితే హాల్ టికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే కాల్ సెంటర్స్ కూడా ఎనేబుల్ అయ్యాయి అని చెప్పారు. ఎస్జిటి పోస్టులు దరఖాస్తు చేస్తున్నటువంటి బీఈడి అభ్యర్థులకు ఫీజు అయితే రీఫండ్ చేస్తారు అనేసి చెప్పారండి. సో ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం టెట్ హాల్ టికెట్స్ను వచ్చేసి https://apchss.in వెబ్సైట్లో అయితే ఉంచడం జరిగిందండి. నిన్న వచ్చేసి ఎస్జిటి పోస్టులకు అయితే రిలీజ్ అయ్యాయండి. మార్నింగ్ నుంచి ఎస్ఏ పోస్టులకు కూడా రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. నిన్న కొంచెం సర్వర్ ఇష్యూ వల్ల అలా అయితే ఉందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టెట్కి అయితే అపియర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షకు వచ్చేసి మొత్తము 2,67,559 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారనమాట. సో వాళ్ళందరికీ పరీక్ష సెంటర్లను కేటాయించడం జరిగింది. అయితే బీఈడి చేసిన అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో ఎస్జిటి పోస్టులకు వచ్చేసి దరఖాస్తు చేసుకున్న బీఈడి అభ్యర్థుల ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు అయితే తీసుకుందనమాట. సో మీకు మనీ ఎలా రీఫండ్ అవుతుంది అంటే, ఆయా అభ్యర్థుల ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కు ఫీజుల మొత్తాన్ని తిరిగి జమ చేయనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే మీ యొక్క ఆధార్ కార్డుతో ఏదైతే లింక్ అయి ఉంటుందో దానికి సంబంధించి మనీ అయితే వేయడం అయితే జరుగుతుందండి. మనకు ఎగ్జామ్స్ చూసుకుంటే పేపర్ 1A అంటే ఎస్జిటికి సంబంధించి ఈ నెల 27 నుంచి మార్చి 1వ తారీఖు వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. పేపర్ 2Aకి సంబంధించి మార్చి 2, 3, 4, 6 తేదీలు, అలాగే పేపర్ 1Bకి సంబంధించి మార్చి 5 ఉదయం, నెక్స్ట్ పేపర్ 2Bకి సంబంధించి మార్చి 5 మధ్యాహ్నం అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎటువంటి మార్పులు అయితే ఉండవు. సో ఇక్కడ మొత్తం 120 కేంద్రాల్లో ఏపీ టెట్ని అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా హెల్ప్ డెస్క్ కూడా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లను యూజ్ చేసుకుని వాళ్ళ డౌట్స్ అయితే నివృత్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం టెట్కి సంబంధించి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అంటే 2,67,559 మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అలాగే వెబ్సైట్లో హాల్ టికెట్లు అండి, ప్రతి ఒక్కరికి కూడా హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి కూడా మొత్తము ఇందాక చెప్పింది అండి, హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే ఫస్ట్ ఏ జిల్లా అయితే కావాలనుకున్నారో అంటే ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మీకు ఎక్కడైతే రాయాలనుకున్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెంటరే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెట్ డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ మార్పై స్టేకు హైకోర్టు నిరాకరణ. మనకు వచ్చేసి టెట్కి డిఎస్సికి మధ్య సమయం ఉండేలా చూడాలని పిటిషన్పై ఏపీ హైకోర్టు వచ్చేసి శుక్రవారం అయితే విచారణ జరిపిందనమాట. సో షెడ్యూల్ మార్చాలంటూ పిటిషనర్లు తమ న్యాయవాదులు చేసిన వాదనపై ఏపీ హైకోర్టు అయితే స్పందించలేదు. సో స్పందించకపోగా ఏం జరిగిందంటే ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించిందనమాట. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. పరీక్షల మధ్య సమయం ఉండేలా మనకు వచ్చేసి డిఎస్సికి అలాగే టెట్కి వచ్చేసి సమయం పెంచాలి అనేసి మనమైతే కోర్టులో కేసు వేయడం జరిగింది కదా, దానికి సంబంధించి వీళ్ళు తుది విచారణను ఈ నెల 28కి అయితే వాయిదా వేయడం జరిగిందండి.
సో కాబట్టి ఎటువంటి వాయిదాలు వేసినా ఈ కోర్టు సమస్యలు అనేటివి తీరవు. కాబట్టి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఇచ్చిన టైంలోనే, ఇచ్చిన డేట్స్లోనే జరగడానికైతే అవకాశాలు చాలా ఉన్నాయండి. చాలామంది ఇప్పటివరకు వచ్చేసి పోస్ట్ పోన్ అవుతుంది అనే దాన్ని బట్టి చాలామంది చదవటం అయితే ఆపేశారు. ఎటువంటి పోస్ట్ ఫోన్లు కానీ ఏమీ ఉండవండి. కోర్టు కేసులు అంటే ఇవి వచ్చేసి జరుగుతూనే ఉంటాయి. మనకు ఎటువంటి న్యాయం అయితే చేయడానికి ఉండదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదనుకుంటే అది చేసుకొని వెళ్ళాలని ఆలోచిస్తుంది, కానీ మన గురించి అయితే ఎవరూ ఆలోచించరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన టైంలోనే మనకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు టైం అయితే వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇది వచ్చేసి మనకు టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ప్రతి ఒక్కరికి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఓన్లీ 2 days మాత్రమే టైం ఉందండి.